ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఫోన్పే గూగుల్ పే వాడుతున్న వారందరికీ మరో కొత్త రూల్స్ అనమాట రేపటి నుంచి అమలు అంటూ. సో వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. సో ప్రస్తుతం మనము ఏ పని చిన్న పని అంటే టీ స్టాల్ నుంచి మొదలు పెట్టుకుంటే బంగారం కొనేంత వరకు కూడా ప్రతిదీ కూడా ఇక యూపీఐ అంతా ఆన్లైన్లో అలవాటు పడిపోయాం కదా. ప్రతి ఒక్కరి ఫోన్ ఉంటే సరిపోతుంది, క్యాష్ కూడా అంటే క్యారీ చేసేటువంటి రోజులు తగ్గిపోయాయి. సో ప్రస్తుతం అంతా డిజిటల్ యుగంగా మారింది కాబట్టి ఏ పని చేయాలన్నా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ముఖ్యంగా మనీ ట్రాన్సాక్షన్ అయితే పూర్తిగా మొబైల్ ద్వారా అయితే పంపిస్తున్నాం కదా. అయితే ఇందులో భాగంగానే చాలామందికి ఫోన్పే అదేవిధంగా గూగుల్ పే అనేది ఎక్కువ వాడుతాం. పేటీఎం, భీమ్ వంటి యాప్లు అయితే ఉన్నాయి కాబట్టి అయితే తొందరలోనే లేదా నిర్లక్ష్యంగా కొన్నిసార్లు తప్పు మొబైల్ నెంబరు లేదా యూపీఐ ఐడికి డబ్బులు పంపే ఘటన జరుగుతుంటాయి. చాలామంది ఫాస్ట్గా చేయాలని చెప్పేసి ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడకుండా వెంటనే సరైన చర్యలు తీసుకుంటే డబ్బు మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తాయి అన్నమాట. అదేలానే చూద్దాం. చాలామంది అయితే ఇలాంటి పరిస్థితి అయితే ఎదుర్కొంటారు కాబట్టి అనుకోకుండా చిన్న అమౌంట్ అయితే సరే, పెద్ద అమౌంట్ అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు. బ్యాంకుల చుట్టూ తిరగడం, అదేవిధంగా చాలా ఎలా తీసుకోవాలి ఏంటనేది చాలామంది అయితే లేదా పొరపాటున డబ్బు పంపిన వెంటనే ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి, తేదీ, సమయం, పంపిన మొత్తం ఎంత ఉంది, లబ్ధిదారు వివరాలు అన్నీ కూడా సమాచారం స్క్రీన్ షాట్ తీసుకొని భద్రపరచుకోవాలి. ఫిర్యాదు చేసే సమయంలో ఈ వివరాలు అనేది చాలా కీలకంగా మారుతుంది. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా మీరు ఉపయోగించేటువంటి యూపీఐ యాప్ కస్టమర్ కేర్ సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నమాట. ట్రాన్సాక్షన్ వివరాలు అందించాలి. ఆ డబ్బు పొరపాటున వేరే ఖాతాకు మళ్ళీందని చెప్పేసి తెలియాలన్నమాట. ఫిర్యాదు నమోదైన తర్వాత రిఫరెన్స్ నెంబరు తప్పనిసరి నోట్ చేసుకోవాలి. ఏ యాప్ ద్వారా డబ్బు పంపారో యాప్కు సంబంధించిన వారికి మెసేజ్ అయితే తెలియాలి. ఇందులో వచ్చేసి గూగుల్ పే నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. చాలా ఇంపార్టెంట్ నెంబర్స్. గూగుల్ పే నుంచి పంపితే 18004119 కావచ్చు, 0157 కావచ్చు, ఫోన్పే కావచ్చు, 080 కావచ్చు, 68727374 నెంబర్ కావచ్చు, 022 కావచ్చు, 68727374. భీమ్ యాప్ సంబంధించి కూడా 180012017040. పేటీఎం కావచ్చు వాడుతున్న వారికి ఒకవేళ మిస్టేక్ లేదని జరిగినా కూడా 10120445648 ఏదైతే ఉందో 456 కాల్ చేసి వివరాలు అందించాలన్నమాట. యాప్ ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోతే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోర్టల్లో కూడా ఫిర్యాదు చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా npci.org.in వెబ్సైట్లో కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలతో కంప్లీట్ నమోదు చేస్తే కనుక సంబంధిత బ్యాంకు చెల్లింపుల సేవా సంస్థల ద్వారా సమస్యను పరిశీలించే అవకాశం అయితే ఉంటుందంటున్నారు. అవసరమైతే మీ బ్యాంక్ కస్టమర్లు కేర్ లేదా బ్రాంచ్ను కూడా సంప్రదించి జరిగిన విషయాన్ని తెలియాలన్నమాట. ముఖ్యంగా ట్రాన్సాక్షన్ పెండింగ్లో ఉన్నా లేదా సాంకేతిక లోపం కారణంగా సమస్య ఏర్పడినా కూడా బ్యాంకు సహాయం ఉపయోగపడుతుందన్నమాట. అయితే ముందుగానే యూపీఐ ద్వారా డబ్బు పంపేటువంటి ముందు గ్రహీత పేరు, యూపీఐ ఐడి, మొబైల్ నెంబర్ మొత్తం వంటి వివరాలు 2 సార్లు పరిశీలించడం మంచిదన్నమాట. కేవలం మొబైల్ నెంబర్ ఆధారంగా కాకుండా స్క్రీన్ పైన కనిపించే లబ్ధిదారుడి పేరును కూడా నిర్ధారించుకున్న తర్వాతనే పిన్ నమోదైతే ఎంటర్ చేయాలి. ఇలా చేస్తే పొరపాటున వేరే ఖాతాకు డబ్బులు వెళ్ళే ప్రమాదం చాలా వరకు అయితే నివారించుకోవచ్చు.